హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో బైనరీ సెర్చ్ అల్గారిథం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, లీనియర్ సెర్చ్లో మనం తెలుసుకున్నట్టు ఇక్కడ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు వన్ సెర్చ్ ఎలిమెంట్తో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా స్టార్టింగ్ టు ఎండ్ వరకు కంపేర్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో మనకు మ్యాచ్ అయినట్టయితే సెర్చ్ ఎలిమెంట్తో దాన్ని బెస్ట్ కేస్ అంటాం. అదే లాస్ట్ ఎలిమెంట్తో మ్యాచ్ అయినట్టయితే వరస్ట్ కేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తోని కంపేర్ చేస్తాం మొత్తం టోటల్ నెంబర్. సో అది స్మాల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉండేటప్పుడే యూజ్ అవుతుంది, అంటే ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో అదే లార్జ్ నెంబర్ ఆఫ్ ఉండేటప్పుడు మనకి అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు షార్టెడ్ లిస్ట్లో ఉంటే బైనరీ సెర్చ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు లీనియర్ సెర్చ్ అనేది అన్సార్టెడ్ లిస్ట్ అంటే అన్ఆర్డర్గా ర్యాండమ్గా ఉన్న వాల్యూస్ని ఉండేటప్పుడు మనం లీనియర్ సెర్చ్ని యూజ్ చేస్తాము. బైనరీ సెర్చ్ అనేది షార్టెడ్ లిస్ట్ అంటే ఒక ఆర్డర్ ఫార్మేట్లోని. రియల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన హాల్ టికెట్ నెంబర్స్, నెక్స్ట్ ఐడి నెంబర్స్. సో ఇలా మనం రియల్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇవన్నీ బైనరీ సెర్చ్ యొక్క ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టెలిఫోన్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫోన్ నెంబర్స్. సో ఇవి కూడా మనకి రియల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇక్కడ బైనరీ సెర్చ్లో ప్రాసెస్ ఎప్పుడు చేస్తామంటే షార్టెడ్గా ఉండేటప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక అరేంజ్మెంట్ అంటే షార్ట్ లిస్ట్లో అరేంజ్ చేసినప్పుడు మనం బైనరీ సెర్చ్ని యూజ్ చేస్తాం. సో అది లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ సెర్చ్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుండి ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే సెర్చ్. సో ఈ సెర్చ్లో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ ఏంటి బైనరీ సెర్చ్ కదా. సో అది ఇక్కడ బైనరీ సెర్చ్ అంటే ఏంటి, నెక్స్ట్ దాని యొక్క అల్గారిథం ఏంటో తెలుసుకుందాం. సెర్చ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ వాల్యూ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో సెర్చ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ బైనరీ సెర్చ్ అల్గారిథం గురించి తెలుసుకుందాం. బైనరీ సెర్చ్ అల్గారిథం ఫైండ్స్ given element in a list of elements with O of log n time complexity. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సబ్జెక్ట్లో కాంపిటేటివ్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్లో కానీ టైం కాంప్లెక్సిటీ బిట్స్ నుండి ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే O of log n అని కాల్ చేస్తాం. ఇక్కడ n అంటే ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్లో ఉన్న టోటల్ నెంబర్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, ద బైనరీ సెర్చ్ అల్గారిథం కెన్ బి యూజ్డ్ విత్ ఓన్లీ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ బైనరీ సెర్చ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సార్టెడ్ లిస్ట్ ఉండేటప్పుడు యూజ్ చేస్తాం. అన్సార్టెడ్ లిస్ట్ అయితే యూజ్ చేయం, లీనియర్ సెర్చ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, దట్ మీన్స్ బైనరీ సెర్చ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ విత్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ ఫార్మేట్లో అరేంజ్ చేస్తూ ఉండడాన్ని సార్టెడ్ లిస్ట్ అని కాల్ చేస్తాం. ద బైనరీ సెర్చ్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ర్యాండమ్ ఆర్డర్. నెక్స్ట్ అంటే ర్యాండమ్ ఆర్డర్ అంటే అన్ఆర్డర్ ఫార్మేట్లో ఉంటే దాన్ని బైనరీ సెర్చ్ యూజ్ చేయం. దిస్ సెర్చ్ ప్రాసెస్ స్టార్ట్ కంపేరింగ్ ఆఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, 100 వాల్యూస్ కానీ ఉండేటప్పుడు దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ని సెట్ చేస్తుంది, ఫస్ట్ లేదంటే సెకండ్ పార్ట్ని. సో అలాగా డివైడ్ చేసి దాన్ని పార్ట్స్గా దాన్ని వాల్యూస్ అనేది సెట్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ అదే చెప్తున్నారు ఇక్కడ, ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్డ్ దెన్ ది రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఫౌండ్. సో ఇలా మనం ఫుల్గా ఉన్న నెంబర్స్ లిస్ట్ నుండి అది ఆఫ్ చేసి మనం సెట్ చేయడం వల్ల ఈజీ టెక్నిక్ అవుతుంది. నెక్స్ట్ మనం సెట్ చేసిన వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ లిస్ట్లో ఉన్న వాల్యూ మ్యాచ్ అయినట్టయితే మనకు అక్కడ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది, అదేంటి అంటే ఎలిమెంట్ ఫౌండ్ అని. సో ఇక్కడ మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ ఉన్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, otherwise we check whether the search element is smaller or larger than the middle element in the list. సో సెర్చ్ ఎలిమెంట్ అనేది మిడిల్ కన్నా స్మాలర్ ఉన్న లార్జర్ ఉన్న ఎలిమెంట్తోని సెట్ చేస్తుంది. ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ దెన్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ సబ్ లిస్ట్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ 100 వాల్యూస్ అనుకుందాం. సో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సబ్ లిస్ట్, రైట్ సబ్ లిస్ట్. సో ఫస్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ సబ్ లిస్ట్ నుండి చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో మనకి వాల్యూ అనేది మ్యాచ్ అవునట్టయితే రైట్ సబ్ లిస్ట్. సో అదే చెప్తున్నారు ఇక్కడ, లెఫ్ట్ సబ్ లిస్ట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్. ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లార్జర్ దెన్ ది రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఆఫ్ ది రైట్ సబ్ లిస్ట్. సో మనకి ఇక్కడ
లెఫ్ట్ సబ్ లిస్ట్లో మనకి ఐటెం లేనట్టయితే రైట్ సబ్ లిస్ట్లోని ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. నెక్స్ట్ we repeat this process until we find the search element in the list or until we left the సబ్ లిస్ట్ ఆఫ్ ది ఓన్లీ వన్ ఎలిమెంట్. సో ఎంటైర్ మనకి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అంతవరకు మనం కంప్లీట్గా వన్ ఎలిమెంట్ వచ్చే వరకు చెక్ చేస్తుంటాం. అండ్ ఇఫ్ ది ఎలిమెంట్ ఆల్సో డస్ నాట్ మ్యాచ్ విత్ ది సెర్చ్ ఎలిమెంట్ దెన్ ది రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్. ఇన్ కేస్ ఆ లిస్ట్లోనే మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ లేనట్టయితే మనకు ఒక టెక్స్ట్ని ప్రింట్ చేస్తుంది. అదేంటంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్లోనే ఏ ఎలిమెంట్ లేదని ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సమ్ అల్గారిథం చూద్దాం బైనరీ సెర్చ్ గురించి. ఫస్ట్ స్టెప్ 1, రీడ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. సో యూజర్ నుండి ఒక ఎలిమెంట్ తీసుకొని మనం ఆ ఎలిమెంట్ని రీడ్ చేస్తాము. ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. సో మనం ఒక లిస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్తో సెర్చ్ చేస్తాం. ఓకేనా. సో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటున్నాడు, ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. సో సార్టెడ్ చేస్తాం కదా ఎలిమెంట్. సో అప్పుడు మనకి ఏంటి వస్తుంది, లెఫ్ట్ సబ్ ట్రీ ఎప్పుడు స్మాల్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సబ్ లిస్ట్ ఎప్పుడు లార్జ్ ఎలిమెంట్ ఉంటాయి. ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లోని లేదా డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లోని మనం అరేంజ్ చేస్తాం కదా షార్టెడ్. సో ఒక ఆర్డర్ ఫార్మేట్లో ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఆ అసెండింగ్ ఆర్డర్లోని ఫస్ట్ మన పాయింట్ ఏంటి, ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం సెట్ చేసిన ఎలిమెంటు ఇక్కడ ఎలిమెంటు ఈక్వల్గా ఉందా లేదా అనేసి. సో అది చెప్తుంది. కంపేర్ ది సెర్చ్ ఎలిమెంట్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. కంపేర్ చేస్తాం. ఇఫ్ ది బోత్ ఆర్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే ది గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అండ్ టెర్మినేట్ ది ఫంక్షన్. సో ఇన్ కేస్ ఇక్కడ చూడండి 10 ఇచ్చాం ఇందులో మిడిల్ ఎలిమెంట్. నెక్స్ట్ సెర్చ్ ఎలిమెంట్ 10, ఈ రెండు మ్యాచ్ అయినట్టయితే మనకి ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని మెసేజ్ వచ్చి ఆ ఫంక్షన్ నుండి టెర్మినేట్ అవుతుంది. అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇఫ్ ది బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ దెన్ చెక్ వెదర్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ ఆర్ లార్జర్ దెన్ ది మిడిల్ ఎలిమెంట్. సో ఇప్పుడు అక్కడ మనకి మిడిల్ ఎలిమెంట్తో మనం సెట్ చేసిన ఎలిమెంట్ మ్యాచ్ అవునట్టయితే వెదర్ ది చెక్ ది సెర్చ్ ఎలిమెంట్, అంటే మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది స్మాలర్ నెంబరా లార్జర్ నెంబరా మిడిల్ ఎలిమెంట్ కన్నా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 6 ఏంటంటే ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ దెన్ మిడిల్ ఎలిమెంట్ దెన్ రిపీట్ ది స్టెప్ 2 3 4 అండ్ 5 లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇన్ కేస్ సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ అంటే మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది స్మాల్గా ఉన్నట్టు అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా స్టెప్స్, అందులో 2 3 4 5 స్టెప్స్ని రిపీట్ చేస్తుంది, అంటే ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయిన వరకు. నెక్స్ట్ ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లార్జర్ దెన్ ది మిడిల్ ఎలిమెంట్ దెన్ రిపీట్ ది స్టెప్ 2 3 4 అండ్ 5 లెఫ్ట్ రైట్ సబ్ ట్రీ. సో మనకి లెఫ్ట్ సబ్ స్మాల్ ఎలిమెంట్ అయితే లెఫ్ట్ సబ్ లిస్ట్లోని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇన్ కేస్ అక్కడ మనకు మ్యాచ్ అవునట్టయితే సెర్చ్ ఎలిమెంట్ రైట్ సబ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని మనం సెట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ అంటిల్ వీ ఫైండ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ ఆర్ అంటిల్ ది సబ్ లిస్ట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్. సో ఈ ప్రాసెస్ ఎంతవరకు స్టార్ట్ చేస్తామంటే మొత్తం కంప్లీట్గా మనకు సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఉందా లేదా వన్ ఎలిమెంట్ ఉన్న వరకు మనం ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ది ఎలిమెంట్ ఆల్సో డస్ నాట్ మ్యాచ్ విత్ ది సెర్చ్ ఎలిమెంట్ ఇన్ ది డిస్ప్లే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్ అండ్ టెర్మినేట్ ది ఫంక్షన్. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆ ఫంక్షన్ నుండి డిస్ప్లే అవుతుంది. సో ఇది బైనరీ సెర్చ్ యొక్క అల్గారిథం. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాసెస్ ఎలా చేస్తామో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 9 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఎరే ఇండెక్స్లో ఎరే ఫార్మేట్లో స్టోర్ చేసాము. ఇండెక్స్ ఎప్పుడు ఎరే 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 9 ఎలిమెంట్స్ కాబట్టి 0 to 8 వరకు ఉంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది సెర్చ్ ఎలిమెంట్ని ఒకటి తీసుకోవాలి వాల్యూ. సో ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ 12 తీసుకున్నాం. సో 12 తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం 100 ఎలిమెంట్ తీసుకుంటే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 9 ఎలిమెంట్స్ని మనం 2 పార్ట్స్గా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిడిల్ వన్ ఏంటవుతుంది, అప్పుడు 4th పొజిషన్ అవుతుంది 9 ఎలిమెంట్స్లో ఉండేటప్పుడు. ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ 12 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ 50. సో ఇక్కడ మనకి సెర్చ్ ఎలిమెంట్ 12. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ బైనరీ సెర్చ్ ఈ లిస్ట్లో ఉన్న వాల్యూలో మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. మనకి రూల్స్లో ఫస్ట్ పాయింట్ అదే కదా, మిడిల్ ఎలిమెంట్ ఏదవుతుంది 50 అవుతుంది. సో
సో మనం సెట్ చేసిన ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి లేదా కంపేర్ చేస్తాం. సో బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఇక్కడ 12 నాట్ ఈక్వల్ టు 50. సో అందుకోసం అండ్ 12 ఈజ్ స్మాలర్ దెన్ ది 50. సో అప్పుడు ఏం చేస్తామంటే మ్యాచ్ కాకపోతే ఇప్పుడు 50కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ స్మాల్గా ఉంటాయి, ఎందుకంటే ఇది సార్టెడ్ లిస్ట్ ఆల్రెడీ ఆర్డర్ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ లార్జ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో 50 కన్నా 12 అనేది స్మాల్ ఎలిమెంట్ కాబట్టి సో ఈ సెర్చ్ ఓన్లీ ఇన్ ది లెఫ్ట్ సబ్ లిస్ట్. అంటే దీనికి మిడిల్ ఎలిమెంట్కి ఉన్న లెఫ్ట్ సబ్ లిస్ట్ని మనం సెర్చ్ చేస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు మనం రైట్ సబ్ లిస్ట్తో మనకి ఇంకా యూజ్ ఉండదు, ఎందుకంటే 50 కన్నా లెస్ కాబట్టి మన సెర్చ్ ఎలిమెంటు. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా తీసుకుంటాం. నెక్స్ట్ అగైన్ ఇవి 2 పార్ట్స్గా చేస్తాం. అంటే 2 పార్ట్స్గా అంటే ఇక్కడ రైట్ లెఫ్ట్ సబ్ లిస్ట్ రైట్ సబ్ లిస్ట్ అనేసి సెర్చ్ ఎలిమెంట్ 12 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్. సో ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ చూడండి 2 ఎలిమెంట్స్ 2 పార్ట్స్గా చేస్తే 2 ఎలిమెంట్స్. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తాం. సో లెఫ్ట్ ఏంటుంది మనకి పొజిషన్ 12 ఉంది. సో 12 ఈక్వల్ టు 12. సో ఈ మ్యాచ్ అయింది. సో సెర్చ్ ఎలిమెంటు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి బోత్ ఆర్ మ్యాచింగ్. సో ఈ రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1 అని మనకి మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయింది ఎక్కడ, ఇండెక్స్ 1. సో 1లో ఉన్న ఇండెక్స్ పొజిషన్లో మనం సెట్ చేసిన ఎలిమెంట్ సేమ్గా ఉందని ఒక మెసేజ్ని మనకు ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా బైనరీ సెర్చ్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ లిస్ట్ తీసుకుందాం. సెర్చ్ ఎలిమెంట్ 80 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ 50. సో ఇక్కడ మనకి సెర్చ్ ఎలిమెంట్ 80 తీసుకున్నాం. 80 తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, మన రూల్లోని మిడిల్ ఎలిమెంట్ 8 అవుతుంది, 50 అవుతుంది. సో 50తోనే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం మనం సెట్ చేసిన ఎలిమెంట్ ఈక్వల్గా ఉందా లేదా. సో ఈక్వల్గా లేదు, బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. అండ్ 80 ఈజ్ లార్జర్ దెన్ ది 50. సో 50 కన్నా 80 అనేది లార్జ్. సో అలాంటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఛాన్స్ లేదు, ఎందుకంటే స్మాల్ నెంబర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లార్జ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ సెర్చ్ ఓన్లీ ఇన్ ది రైట్ సబ్ లిస్ట్. రైట్ సబ్ లిస్ట్లో మనం సెర్చ్ చేస్తాం. రైట్ సబ్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, 55, 60. సో అబోవ్ ది 50 కన్నా లార్జ్ నెంబర్సే ఉంటాయి. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సబ్ లిస్ట్తోనే మనకి ఇంకా యూజ్ లేదు. సో రైట్ సబ్ లిస్ట్లో మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటాం. సెర్చ్ ఎలిమెంట్ 80 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్. సో మిడిల్ ఎలిమెంట్ 65తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ 80 నాట్ ఈక్వల్ 65. సో మ్యాచ్ అవ్వలేదు, బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. అండ్ 80 ఈజ్ లార్జర్ దెన్ ది 65. సో 65 కన్నా 80 అనేది లార్జ్ నెంబర్ కాబట్టి మనం ఇంకా లెఫ్ట్ సైడ్ సెట్ చేయకుండా రైట్ సైడ్ సెట్ చేస్తాం, ఎందుకంటే రైట్ సబ్ లిస్ట్లోనే మనకు లార్జ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో వీ సెర్చ్ ఓన్లీ ఇన్ ది రైట్ సబ్ లిస్ట్. సో 80, 99. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 80తో 80. సో ఇది కూడా మనకి హైడ్ చేసేస్తాం. నెక్స్ట్ దీనికి మూవ్ అవుతుంది. సో సెర్చ్ ఎలిమెంట్ 80, ఇక్కడ ఉన్న 7 ఇండెక్స్లో పొజిషన్లో ఉన్న నెంబర్ కూడా 80 లిస్ట్లో ఉన్నది. సో బోత్ ఆర్ మ్యాచ్ అయ్యాయి. సెర్చ్ ఎలిమెంట్ 80 ఈజ్ కంపేర్డ్ విత్ ఇన్ ది మిడిల్ ఎలిమెంట్ 80. సో ఇప్పుడు మనకి ఇక్కడ మూవ్ అవ్వగానే సో ఇక్కడికి వస్తుంది సెర్చ్ ఎలిమెంట్. సో అప్పుడు ఇక్కడ 8 మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న 80 కూడా ఈక్వల్గా అయ్యాయి. సో అప్పుడు బోత్ ఆర్ మ్యాచింగ్. సో ద రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇండెక్స్ 7. సో ఎట్ ది ఇండెక్స్ పొజిషన్ 7 దగ్గర మన సెట్ చేసిన ఎలిమెంట్ ఫౌండ్ అయిందని ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది బైనరీ సెర్చ్ యొక్క ఎగ్జాంపుల్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైపోతే వీడియో ప్లేబ్యాక్ చేసి చూడండి. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.